తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నౌకాదళం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే ఓ కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 75I జలాంతర్గామి కార్యక్రమానికి త్వరలో మోక్షం లభించనుంది. దాదాపు 70,000 కోట్ల వ్యయంతో నౌకాదళం కోసం 6 అత్యాధునిక జలాంతర్గాములను నిర్మించే ఈ దస్త్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం కోసం సిద్ధమైనట్లు సమాచారం. సముద్ర జలాల్లో నౌకాదళానికి మరింత బలాన్నిచ్చే ప్రాజెక్టు 75Iలో కదలిక మొదలైంది. ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, జర్మనీకి చెందిన థిస్సెస్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో 6 అత్యాధునిక జలాంతర్గాములను భారత్లోనే నిర్మించనుంది. వాణిజ్య, సాంకేతిక అంశాలపై ఏళ్ల తరబడి జరిగిన చర్చల అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలో పచ్చజెండా ఊపనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఒప్పందంపై సంతకాలు పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే జర్మనీకి చెందిన టీకేఎంఎస్ భారత్లో తన నెట్వర్క్ ను విస్తరిస్తోంది. భారీ టార్పెడోలను అభివృద్ధి చేసి ఇంటిగ్రేట్ చేసేందుకు హైదరాబాద్కు చెందిన వీఈఎం టెక్నాలజీస్ తో ఒప్పందం చేసుకుంది. టీకేఎంఎస్ అనుబంధ సంస్థ అట్లాస్ ఎలక్ట్రానిక్ కూడా మేక్ ఇన్ ఇండియా టార్పెడో ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. అంతేకాకుండా యాంటీ సబ్మెరైన్ సిస్టమ్స్ కోసం ముంబైకి చెందిన సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ తోనూ జతకట్టింది. రాబోయే రోజుల్లో డీఆర్డీఓతో పాటు మరికొన్ని దేశీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం 6 సబ్మెరైన్లను కొనుగోలు చేయటం మాత్రమే కాదు, సబ్మెరైన్ల డిజైన్, నిర్మాణం, అప్గ్రేడేషన్లో పూర్తిస్థాయి స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవటమే లక్ష్యం. ఈ కొత్త జలాంతర్గాములు ఆధునిక సెన్సార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తో పాటు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థతో రానున్నాయి. సాధారణ జలాంతర్గాముల కంటే ఎక్కువ కాలం ఇవి నీటి అడుగున ఉండి శత్రువుల కళ్లు కప్పగలవు. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం చొరబాట్లు పెరుగుతున్న తరుణంలో భారత్కు ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. భారత్ గతంలో ఫ్రాన్స్ సాయంతో 6 కల్వరీ క్లాస్ జలాంతర్గాములను నిర్మించింది. అందులో చివరిదైన ఐఎన్ఎస్ వాగ్షీర్ 2025 జనవరిలో నౌకాదళంలో చేరింది. 1980 నుంచే భారత్, జర్మనీ సహకారంతో శిశుకుమార్ క్లాస్ జలాంతర్గాములను ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఎండీఎల్, టీకేఎంఎస్ ల కొత్త భాగస్వామ్యంతో ఆ పాత బంధం మళ్లీ చిగురించనుంది. సీసీఎస్ ఆమోదం లభిస్తే ప్రభుత్వం, ఎండీఎల్, టీకేఎంఎస్ మధ్య పని విభజన, సాంకేతిక బదిలీ, మెయింటెనెన్స్ కోసం నిర్దిష్టమైన టైమ్లైన్లు ఖరారు కానున్నాయి.